Hi, welcome to 3D Max with Aditya Pulsati, and this video is brought to you by APFM Studios once again. So last video లో మనం స్ప్లైన్ మోడలింగ్ గురించి కంప్లీట్ చేసాం. ఐ థింక్ ఇట్స్ 14th వీడియో అండ్ దిస్ ఈస్ 15th వీడియో. సో పార్ట్ 15 అండ్ మీరు ఏమైనా టాపిక్స్ని మిస్ అయ్యారనుకుంటే ఒకసారి మీకు ఉన్న షీట్ని బట్టి యూ కెన్ జస్ట్ బ్రౌజ్ ఇట్. సో ప్లేలిస్ట్ అంతా కూడా మీకు కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, అండ్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఒకటి ఏఈసీ ఎక్స్టెన్స్ అండ్ చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్. సో దాని గురించి బేస్ చెప్పేస్తాను అండ్ ఇట్స్ నాట్ సో టఫ్ యాక్చువల్లీ. సో ఏఈసీ ఎక్స్టెన్స్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే స్టాండర్డ్ పిరమిడ్స్ని డ్రాప్ డౌన్ చేయండి. సో మీకు ఇక్కడ ఏఈసీ ఎక్స్టెన్స్ అని ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇందులో వచ్చినప్పటికి ఓకే మీకు వచ్చే ఫస్ట్ ఏంటంటే ఫ్లోరేజ్. సో ఇదేం లేదు, జస్ట్ మీకు ఒక బంచ్ ఆఫ్ సింపుల్ కేటగిరీ లైక్ ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్రీస్ అని. దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ డ్రాగ్ చేసి మీ వ్యూ పోర్ట్ని డ్రాప్ చేయండి. ఓకే, చాలా పెద్ద ఆబ్జెక్ట్. అండ్ దీన్ని మోడిఫైస్లోకి వెళ్తే మీకు దీని హైట్ యూనో అండ్ ఇది మీకు ఎలా కనబడుతుందో వ్యూ పోర్ట్లో అండ్ రెండర్లో మీకు కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. సో ఓకే, సో ఆ డిఫరెన్సెస్ తెలుసుకోండి. ఓకే, ఇట్స్ యాక్చువల్లీ లో పాలీ వర్కౌట్ చేయొచ్చు యాక్చువల్లీ. సీడ్స్, సో నెంబర్ ఆఫ్ స్టైల్స్ అంటే స్టైల్స్ అనమాట. సీడ్స్ అంటే దానికి ఉన్న మోడల్స్ అని. లీవ్స్ కావాలనుకుంటే లీవ్స్ లేకుండా యూనో ట్రాంక్స్. సో ఇదంతా మీ పర్టికులర్. ఫ్లవర్స్ అంటే ఆల్రెడీ ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి సంబంధించింది కూడా అయి ఉండొచ్చు ఐ థింక్ సో. ఎస్, ఇంకా చాలా. ఓకే, సో మీకు అప్పుడు ఎలా కనబడుతుందంటే అది మీ స్క్రీన్ తగ్గట్టుగా మార్చుకుంటుంది అనమాట. సో మనకి ఇలా కనబడడం వల్ల రెండర్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, ఆటోమేటిక్గా రెండర్లో కూడా అలాగే డిస్ప్లే అవుతుంది. అండ్ దీన్ని జూమ్ చేస్తే దీనికి కూడా ఉన్న ఆప్షన్స్ అనమాట. సో ఫ్లవర్స్ ఆఫ్ చేస్తే ఫ్లవర్స్. ఓకే, దిస్ అబౌట్ ఫుటేజ్. అండ్ జాగ్రత్త, కొన్నిసార్లు మీ సిస్టమ్ కానీ స్లో ఐ మీన్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేయడం అలాంటివి లేకపోతే ఖచ్చితంగా సిస్టమ్ అనేది స్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ రైలింగ్స్ అంటే ఏంటంటే మీరు ఒక పాత్ని క్లిక్ చేయాలి. బిఫోర్ దట్ ఒక రెక్టాంగిల్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ స్పెల్లో రైలింగ్స్ క్లిక్ చేసి పిక్ రైలింగ్ పాత్. సో ఆల్ ఇంట్రొడ్యూస్ ఇది ఓన్లీ చెప్పాను కదా, ఓన్లీ పాత్ మాత్రమే, అంటే ఒక స్ప్లైన్స్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, మీకు సాలిడ్స్ ఏమీ సెలెక్ట్ అవ్వదు. జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఈ రైలింగ్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. సో వాటిని స్క్వేర్ కావాలా రౌండ్ కావాలి, నేను జూమ్ ఇట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, స్క్వేర్ అయితే స్క్వేర్. అండ్ డెప్త్ ఎంత డెప్త్ అండ్ విత్. ఓకే, అలాగనమాట. సో దీనికి కూడా స్క్వేర్ కావాలా రౌండ్ కావాలా కింద. అండ్ వాటి డెప్త్ అండ్ రిపీట్ కార్నర్స్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కార్నర్స్ కానీ. సో డెప్త్ అనేది కొంచెం ఎక్కువైంది. అలా మీకు సెలెక్ట్ చేసిన షేప్ బట్టి రైలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇట్స్ బేసిక్ థింగ్, వర్కౌట్ చేయండి, పెద్ద కష్టమే కాదు. అండ్ డిఫరెంట్ షేప్ని క్రియేట్ చేయండి. సో వాల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు వాల్స్ నార్మల్గా క్రియేట్ చేస్తాం. వాల్స్లో వచ్చిన ఒక టిపికల్ థింగ్ ఏంటంటే వాల్స్ ఇచ్చే ముందుగానే మీరు దాని విత్ అండ్ హైట్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో ఆ విత్ అండ్ హైట్ అని ముందు ప్లేస్ చేసుకోవాలి. లెట్ మీ షో 0.23 అండ్ 3. సో 0.23 అండ్ 3. సో ఇది జస్టిఫికేషన్ అంటే సెంట్రల్ లైన్ నుంచి తీసుకోవాలా. అండ్ మీకు కానీ బీపీడీ అండ్ బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్ అనే చిన్న టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అని మీకు తెలిసినట్టయితే యాక్చువల్లీ ఇట్స్ ఏ థియరిటికల్ టాపిక్, ఆర్టిస్టికల్ టాపిక్. సో అది తెలిసినట్టయితే మీకు ఆ వాల్స్ అనేవి ఎలా సెంట్రల్ లైన్ అంటే ఏంటి అండ్ కార్నర్. సో యూనో ఫ్యూ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇట్స్ రిలేటెడ్ టు. అండ్ ఇది కూడా చాలా సింపుల్, అర్థం చేసుకోలేనంత ఏం కాదు. సెంటర్ అంటే మీకు టాప్ వ్యూలో చూపిస్తాను అండ్ చూడండి జాగ్రత్తగా. సెంటర్ అంటే ఆ లైన్. సో ఇంకా జూమ్ చేస్తే సో చూసారు కదా, నా పాయింట్ అనేది వాల్కి విత్కి సెంటర్లో ఉంది కదా. సో ఆ సెంటర్ నుంచి అప్లై అవుతుంది అన్నమాట. క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసి అండ్ లాస్ట్. ఓకే, అలా లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకు ముందుగా నేను ఏమంటున్నాను అంటే, అండ్ ఇప్పుడు కావాలంటే మీరు మార్చుకోవచ్చు, లెఫ్టా రైటా సెంటరా. సో ఇట్స్ ఆల్ యూ విష్. కానీ మోడిఫై లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అసలు అలాంటి ఛాన్సే ఉండదు, అంటే మీకు సైజ్ పెంచుకోవడం గట్టి అలాంటి ఛాన్స్ ఉండదు. బట్ లెట్ మీ షో యూ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. సో దీన్ని ఎలా ప్రొసీడ్ చేయాలంటే ముందు మీరు ఒక ప్లాన్ గీసుకోవాలి. ఓకే,
సో ప్లాన్ అంటే ఎంత సింపుల్గా ఒక రెక్టాంగిల్ చేస్తున్నాను అండ్ ఫ్యూ లైన్స్ కార్నర్ టు కార్నర్ కంట్రోల్ సెట్ షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ వస్తుంది అండ్ ఒక సింపుల్గా ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ నా ప్లాన్ అనేది క్రియేట్ చేసిన జరిగిన తర్వాత సాలిడ్ మీకు చెప్పడం జరిగింది స్ప్లైన్ రేటింగ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కన్వర్ట్ టు ఎడిబుల్ పాలీ చేసిన ఎడిబుల్ స్ప్లైన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని అటాచ్ చేసేయండి. అండ్ సెగ్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత యూనో నెక్స్ట్ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్ప్లైన్ అండ్ ట్రిమ్. సో మీకు అవసరమైనంత ట్రిమ్ చేసేయచ్చు. అండ్ ఉన్న బ్యూటీ ఏంటంటే దీనికి వెల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు అవసరం లేదు అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి అనుకుంటా. సో ఇలా ఒక షేప్ ఉంది, ఆ షేప్ నేను దీని నుంచి నేను డెవలప్ చేస్తున్నాను. సో ఒక ఎడిబుల్ స్ప్లైన్ అయితే సరిపోతుంది. ఓకే, దీన్ని మళ్ళీ వెల్ చేసుకోవడం అవసరం ఉంటుంది. అండ్ మీరు వెర్టెక్స్, ఇది కంపల్సరీ వెర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి, చెప్తాను ఇప్పుడు. అండ్ వాల్స్, ఇప్పుడు వాల్స్ని క్లిక్ చేసి ఆల్రెడీ 0.23 ఓకే ఫైన్ అండ్ సెంటర్ నుంచి ఇవ్వండి. అండ్ స్నాప్ను ఆన్ చేసుకుంటే నాకు స్నాప్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా నేను వాల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఓకే 2 3 వెల్డ్ చేయనా అని అడుగుతుంది. అండ్ యూనిట్ టు జస్ట్ వెల్డ్ ఎస్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఓకే, అండ్ ఇలా ఇంకా వస్తూనే ఉంటుంది, బట్ రైట్ క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, సో ఒకసారి మనం 3Dలో చూస్తే సో ఇది అనమాట మీకు వచ్చిన వాల్. సో నెక్స్ట్ ఇంకో వాల్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ వాల్ ఈసారి ఏం చేస్తున్నాను అంటే 0.1 వేస్తున్నాను. థిక్నెస్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను, 0.11. అండ్ ఎస్ 1 2 3 రైట్ క్లిక్ అండ్ అగైన్ రైట్ క్లిక్ మీరు జూమ్ చేయొచ్చు బాగా. సో ఎప్పుడు చూసారు కదా నేను రైట్ క్లిక్ చేసిన సార్ సెంటర్గా వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకు నేను ఇన్ని వాల్స్ని క్రియేట్ చేశానంటే లెట్ మీ ఆఫ్ మై గ్రిడ్. సో ఎందుకు నేను ఇన్ని వాల్స్ని క్రియేట్ చేశాను, యాక్చువల్లీ వాల్స్ ఎస్. సో ఇన్ని వాల్స్ని క్రియేట్ చేశానంటే ఇప్పుడు నేను ఈ అన్నిటిని కూడా యూనియన్ చేయబోతున్నాను అనమాట. ఎలా అంటే దీనికి రైట్ క్లిక్ చేసి అలా చేయడం కాదు, సింపుల్గా వాల్స్ ఏదైనా వాల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అండ్ అటాచ్ మల్టిపుల్ అని ఉంటుంది. అలా కాకుండా యూ కెన్ గో విత్ అటాచ్ అని క్లిక్ చేయగానే అన్నీ అటాచ్ చేసేపోతుంది. అటాచ్ మల్టిపుల్ అంటే మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ లిస్ట్ బట్టి నేమ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, దిస్ అబౌట్ థింగ్. సో ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే మీరు జూమ్ చేసినప్పుడు ఇది ఇక్కడతోనే కట్ అయిపోతుంది. అండ్ మీకు వాల్స్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వెర్టెక్స్ సెగ్మెంట్స్ ప్రొఫైల్స్ అన్నీ కామనే, సింపుల్గా యూ కెన్ అడ్జస్ట్ అన్నమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, దిస్ అబౌట్ వాల్స్. ట్రై చేయండి. అండ్ ఏమైనా మీకు ఆల్రెడీ డిడబ్ల్యూజీ ఫైల్స్ ఉన్నాయంటే డిడబ్ల్యూజీ ఫైల్స్ ఏమైనా ఉన్నా సరే నెట్ నుంచి డౌన్లోడ్ చేసినా సరే లేదా ఒక ఇమేజ్ మ్యాప్ని చూసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, అండ్ ఈ వాల్స్ బేస్ మీద మనం ఐ థింక్ నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, విండోస్ డోర్స్ అని ఉంటాయి. సో వాటిని కూడా నేను చెప్తాను. అండ్ స్టేర్స్ అనేది ఆ టాపిక్ ఉంటుంది. సో వాటి కూడా నేను డిస్కషన్ చేస్తున్నాను. ఈ మూడు కూడా చాలా సింపుల్ టాపిక్స్, చాలా బిగా ఐ థింక్ ఇట్స్ నాట్ మోర్ దెన్ 3 minutes కన్నా ఎక్కువ ఉండదు. సో ట్రై టు క్యాచ్ ఇట్. అండ్ తర్వాత వచ్చే మెటీరియల్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.